వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కుర్వ విజయ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. విజయ్ గారు, నిన్న బల్కసుమన్ని అరెస్ట్ చేయడం కావచ్చు, తర్వాత ఇబ్రాహీంపట్నం లాంటి ఏరియాలలో కూడా మెజార్టీ స్థానం చూసినాం. అంటే తొర్రూరు నియోజకవర్గం ఇట్లాంటివి చూస్తున్నాం కదా, ఏమనిపిస్తుంది ఈ విధంగా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము బజార్లో పట్ట పగలే హత్య చేసి ఈరోజు ప్రజాస్వామ్యంతో ఆడుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మీరు తిరుగుతా ఉన్నారు, ఈ దేశంలో రాజ్యాంగం విలువలు పోయినాయి. నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక రాజకీయ క్రీడ ఏదైతే ఉందో మీరు ఒకసారి చూడండి, నివేదికలు తెప్పించుకోండి. ఈ రాష్ట్రం నుంచి మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీ పార్టీ నాయకులు ఉంటారు, కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి ఏ రకంగా అధికారం కోసం, డబ్బుల కోసం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉన్నా అర్థమవుతా ఉంది. చూడండి ఏం అన్యాయం చేసింది మా బాలకసుమన్ గారు. ఉదయం మేము మాకు అరెస్టులు, కేసులు, జైళ్ళు మా పార్టీకి కొత్త కాదు, సుమనన్న కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలోనే దాదాపుగా 200 కేసులు పై చిలుకున్నటువంటి కేసులను ఎదుర్కొని జైలు జీతం అనుభవించి పోరాడినటువంటి నాయకుడు బాలకసుమన్ గారు. ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ మీరు వేసేదో తాటాకు చెప్పలకు భయపడతాడు అనుకుంటారా? భయపడేటువంటి నాయకత్వం కాదు కేసీఆర్ గారు తయారు చేసినటువంటి నాయకుడు ఆయన. కాబట్టి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో నిర్బంధించినా మీరు ఏం చేసేది లేదు. ప్రజాస్వామ్యం క్లియర్ కట్గా ఒక మ్యాండేట్ ఇచ్చేసింది. మాకు సంపూర్ణమైన మెజారిటీ ఉన్నది అక్కడ. కేతనపల్లిలో కావచ్చు, జనగాంలో కావచ్చు, తొర్రూరులో కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు, అమన్గల్లో కావచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా మీరు చేసినటువంటి ఈ యొక్క రాజకీయ వ్యభిచార క్రీడ ఏదైతే దీన్ని మానుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు అక్రమంగా మా పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా మీరు అక్రమంగా కొనుగోలు చేసి ఏది చైర్మన్ ఎన్నికను సజావుగా జరగనీయకుండా మీరు చేసినటువంటి యొక్క వ్యవహారం ఏదైతే ఉందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, చూసిండ్రు కూడా. ఆల్రెడీ సమాజం చూసింది. అక్రమంగా మా నాయకుడు బాలకసుమన్ గారు ఏం చేసింది, ఏం తప్పు చేసిండండి? వాళ్ళ మా కేతనపల్లి ఉన్నటువంటి కౌన్సిలర్లని ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత టీ బ్రేక్ అని బాత్రూమ్కి వెళ్తారా, వెళ్ళరాపండి అని చెప్పేసి మీ నాయకులు ఆర్ఓ గారు, పోలీసులు లోపలికి వెళ్ళి చొచ్చుకు వెళ్ళి అక్కడ ఉన్న తహసీల్దార్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, సజావుగా ఎన్నికల నియమావళి ప్రకారం నడిపించాలి. కానీ మంత్రి గారు చెప్పినట్టు అధికారులు కూడా వ్యవహారం చేస్తే ఖచ్చితంగా మీ మీద అందరి మీద మా పింక్ బుక్లో నమోదైనాయి, మీ పేర్లు నమోదైనాయి, మీ భరతం ఖచ్చితంగా పడతాము. అంత ఈజీగా వదిలిపెట్టాడు సుమనన్న. మీరు అనుకుంటున్నారు ఈరోజు ఏదో 4 రోజులు జైల్లో పెట్టి సుమనన్న ఏదో మీరు అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. న్యూటన్ గమన సిద్ధాంతంలో కల బాల్ ఎంత వేగంగా మీరు గోడ కొడితే అంతే వేగంగా పైకి లేస్తుంది. అది సుమనన్న కూడా ఆ రకమైనటువంటి నాయకుడు. ఆయన చిచ్చర పిడుగు. ఆయన అంత ఈజీగా వదిలిపెట్టాడు వివేక్. నీవు ఏది చేసినా నీ అధికార మతంతో, నీ డబ్బు మతంతో, ఈ మందబలంతో మీరు ఎన్ని చేసినా ఈరోజు 4 రోజుల పాటు మీరు నిర్బంధించవచ్చు. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో, చెన్నూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు మా బాలకసుమన్ గారు. అయితే విజయ్ గారు, ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మాకు 90% వచ్చింది, 90 సీట్లు వచ్చినాయి, మాదే అధికారము. సో బీఆర్ఎస్ అనేది నిలపాలైంది, ఇంకా బీఆర్ఎస్ పార్టీ లేవదు అన్నట్టు కూడా మనం చూస్తున్నాం. సో బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా మున్సిపల్ ఎలక్షన్స్ తోటి? ఎందుకంటే గుర్తులతో వచ్చిన ఎలక్షన్స్ కదా. కరెక్ట్, మంచి క్వశ్చన్ వేశారు రాజు గారు. 2020 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలు కూడా గుర్తుల మీద జరిగినాయి. అప్పుడేం గుర్తు లేకుండా జరగలేదు. గుర్తుల మీద జరిగితే 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు దాదాపుగా 122 స్థానాల్లో మాకు చైర్మన్లు గెలుచుకున్నాం. కాంగ్రెస్కి వచ్చింది ఎంత? 4. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయిందా? ఈ రాష్ట్రంలో లేవకుండా పోయిందా? మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. 4 స్థానాలు వచ్చినట్టు నువ్వే అధికారంలోకి వస్తే మళ్ళీ ఈరోజు దాదాపు 20 మున్సిపాలిటీల చైర్మన్లు గెలుచుకున్నటువంటి మరి మేమెంత స్థానాల్లో అధికారంలోకి రావాలా? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీకు వచ్చింది 2020లో 4 స్థానాలే, మరి ఇలా మాకు వచ్చింది 20 స్థానాలు వచ్చినాయి. మీరు సజావుగా ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగింటే ఇంకా 10 చైర్మన్లు మాకు రాబోతుండే. ఎందుకంటే 25 మున్సిపాలిటీలో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఉన్నాం. అయినప్పటికీ ఈరోజు అక్రమంగా డబ్బు, మద్యం ఏరులై పారించి ఈరోజు అక్రమ మార్గంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఈ రాజకీయం చేసి చైర్మన్లు దక్కించుకుని అదొక గెలిపేనా? అది గెలిపే కాదు. మీకు దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. దాన నాగేందర్ ఎట్లా ఉప ఎన్నిక వస్తుంది కదా, దాంతోపాటు మిగతా శాసనసభ్యులు, పార్టీ మారిన శాసనసభ్యులు ప్రయాణించినటువంటి వాళ్ళు కూడా రాజీనామా చేయించి 10 మంది ఎన్నికలు నిర్వహించండి. 10 మందిలో మీరు ఎక్కువ మెజార్టీతో గెలిస్తే మీకు నెక్స్ట్ ఎన్నికల్లో మీకు నిజంగా చెప్పాలంటే అధికారం వస్తున్నట్టు లెక్క వేసుకోవాలి. ఏం లెక్క? సరే, అది పార్టీ చూసుకుంటుంది. అది నాకైతే తెలియదు, దాని మీద నాకు పూర్తి నాలెడ్జ్ లేదు. అది పార్టీ. సరే, ఈ స్థానిక ఎన్నికలు కాబట్టి ఇవి ఖచ్చితంగా మా స్థానిక నాయకత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో చాలా బలంగా పోరాటం చేస్తుంది.
మన చేసినటువంటి మున్సిపల్ ఎలక్షన్లు కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఎన్ని రకాలుగా నిర్బంధించిన, ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు ఉన్నా తట్టుకొని బీఆర్ఎస్ సైనికులు ఈరోజు విరోచితంగా పోరాడినరు. రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఏ ఎన్నికలైనా అదే కసితో మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, వారి గొంతుగా నిలబడతాం. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రజలకు తీసుకెళ్తాం, ప్రజల మనల్ని పొందుతాం. గద్వాల పరిస్థితి ఏంటంటే అంటే అక్కడ బీఆర్ఎస్ అనుకున్న సీట్లు రాలేవు. గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి పార్టీని తుడిచేసినటువంటి పరిస్థితుల్లో 11 స్థానాలు మేము గెలిచినామంటే ఆషామాషి కాదు. కృష్ణమోహన్ రెడ్డి అధికారం ఉంది, శాసనసభ్యుడు ఉన్నాడు, ఆయన హంగు వచ్చింది, హంగు తీసుకొచ్చామంటే 3 చెరువుల నీళ్ళు తప్పించినాం వాడు. మేము ఆషామాషికి ఏం చేయలేదు. అది ఎలక్షన్ గద్వాల వణికిచ్చిండు కృష్ణమోహన్ రెడ్డి, వణికిండు. ఎన్నిక ఆయన నాకు తెలిసి ఆయన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అంత భయపడలేడు, భయపట్టించింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎన్ని రకాల కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలిపిన ఆపలేరు. ఏ ఎన్నికలైనా మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున గెలవబోతాం.